పేరు వై రవి, మాది గుంటూరు. నాకు సోరియాసిస్ ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. దరిదాపుగా గుంటూరులో ఉన్నటువంటి పెద్ద డాక్టర్, చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూయించుకున్నాను. ఒక్కో డాక్టర్ ఒక్కో రకమైనటువంటి మందులు రాసేవాళ్ళు. ఆ మందులు వాడి చాలా ఇబ్బంది పడి కనీసం తినటానికి చేతులు కూడా తినలేక చాలా ప్రాబ్లం వచ్చి చేతులు కానీ కాళ్ళు కానీ నడిచే పని కనీసం టాయిలెట్ కూడా వెళ్ళడానికి నడలేని పరిస్థితిలో ఉన్నా. అంత ఇబ్బందులు పగోడు కూడా పడకూడదు, అంత ఇబ్బందులు పడ్డా. నానా ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడ్డా. చాలా మందులు వాడా. సుమారుగా ఒక నెలకి 25,000 నుంచి 30,000 రూపాయలు ఇంగ్లీష్ మందులు వాడేవాడిని. ఒక్కో డాక్టర్ ఒక్కో రకమైనటువంటి సలహా చెప్పేటోళ్ళు. ట్యూబులు ఇచ్చేవాళ్ళు, మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు, కడుపులో మంది ఇచ్చేవాళ్ళు. చేతులు ట్యూబులు రాసుకోమని ప్యాడ్ రాసినట్టు రాసి చేతులు కాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు నా వల్ల. కాబట్టి ఆ తర్వాత మా ఫ్రెండ్ అయినటువంటి రవి గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పలానా నాంచార్య గారు అనే కొత్తపేటలో ఉన్నారు. ఒకసారి ఆడ చూపించుకోమని చెప్తే నేను ఆ పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితుల్లో హాస్పిటల్కి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్, హోమియో డాక్టర్ గారు చూసి, నాంచార్య గారు, మీకు ఇలాంటి ప్రాబ్లం ఉండదు, నేను చెప్పినట్టుగా మందులు వాడండి, కడుపులోకే మందులు వాడండి, ఏదైనా ఇబ్బంది అయితే యాజలైన్ రాసుకోండి, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల, చాలా నెలకు 1000 రూపాయలు ఖర్చుతో నీకు తగ్గించేస్తానని చెప్పి నాకు సలహా ఇచ్చారు. అయితే నాంచార్య గారు చెప్పింది అక్షరాలా నిజమైపోయింది. ఎలాగంటే మీరు నమ్మరు, నా చేతులు కాళ్ళు చూస్తే ఇప్పుడు ఇలా ఉన్నాయి, అప్పుడు ఈ చేతులు కాళ్ళు ఎలా ఉన్నాయంటే మీకు చూపించడానికి కూడా నాకు అసహ్యంగా ఉండేది. కాళ్ళు అయితే చెప్పడానికి వీల్లేదు, కాళ్ళు మొత్తం పుండులుగా ఏర్పడి సోరియాసిస్ అంటే ఇదే నరకం అనిపించా. కానీ నాంచార్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ మందులు వాడిన తర్వాత, వారు చెప్పింది 4 నుంచి 5 నెలలు, 3 నెలల 15 రోజులకు బ్రహ్మాండంగా తయారైందని చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా సరే సోరియాసిస్ ప్రాబ్లం వస్తే హోమియోపతి దగ్గరికి వెళ్ళండి. ఇంగ్లీష్ మందులతో ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఎందుకనంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చాలామంది గుంటూరులో మంచి స్కిన్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళా. వాళ్ళు ఒకటే చెప్పేటోళ్ళు, నువ్వు హడావడి పడితే కాదు, టైం పడుతుంది, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, చెప్పలేము, కానీ మందులు వాడాల్సిందే. ఇదే మాదిరిగా బోళ్ళ డబ్బులు నాకు ఖర్చు అయిపోవడమే కాకుండా మానసికంగా చాలా ఇబ్బంది పడ్డా. ఈవేళ హోమియోపతి వాడిన తర్వాత చేతులు కానీ కాళ్ళు కానీ, చిన్నపిల్లగాడి కాళ్ళు ఎలా తయారవుతాయి, చిన్నపిల్లల చేతులు ఎలా తయారవుతాయి, ఆ విధంగా నా చేతులు కానీ కాళ్ళు కానివ్వండి బ్రహ్మాండంగా పసిపిల్లగాడి కాళ్ళలాగా పూల్లా మెరిసిపోతాయి. కాబట్టి ఏంటంటే అందరికీ నేను చెప్పేది ఒకటే, హోమియోకి వాడండి, సోరియాసిస్ ఖచ్చితంగా తగ్గుతుంది, 100% దీంట్లో ఎలాంటి డౌటు లేదు. మీకు 100%, 100% క్లియర్ అయిపోతుంది. ఒక్కసారి మీ అరికాళ్ళు కూడా చూపించండి. ఆ కాలు. హోమియోపతి మందులు వాడేటప్పుడు ఇంగ్లీష్ మందులు ఏమైనా వాడారా? ఏమీ వాడలా. హోమియోపతి మందులు వాడేటప్పుడు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినాయా? ఏమీ రాలేదు. హోమియోపతి మందులు వాడేటప్పుడు మీరు మానసికంగా కూడా ప్రశాంతత పొందారా? బ్రహ్మాండంగా హాయిగా హ్యాపీగా ఉంది. నా పనులు నేను చేసుకుంటూనే నెల రోజుల్లో 50% తగ్గిపోయింది. ఆ తర్వాత చాలా స్పీడ్గా తగ్గింది. ఇంత స్పీడ్గా తగ్గింది నా సర్కిల్లో కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా బంధువులు కానీ, ఎవరైనా కానీ, ఏంటి అలా చేతులు ఇలా ఎంత తగ్గిపోయి మా చరిత్రలో చూడలేదు ఇంతవాడికి, నీకు ఎలా తగ్గిందని చాలామంది నన్ను అడిగారు. నేను హోమియో వాడాను, పలాని నాంచార్య గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన చెప్పిన ధైర్యం నాకు కొండంత అంట అయిపోయింది. నేను బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నాను, తొందరగా తగ్గిపోయింది. అందుకని మా బంధువుల్లో మా కజిన్ బ్రదర్ ఒక ఆయనకి వస్తే, ఆయన దాదాపు 10 సంవత్సరాల మందులు వాడాడు, ఇంగ్లీష్ మందులు, కానీ ఆయన తగ్గలేదు. నన్ను చూసి నీకు ఎలా తగ్గిందని నన్ను అడిగి ఆయన హోమియోపతి వాడటం మొదలెట్టాడు. ఆయన కూడా క్లియర్ అయిపోయింది, తల్ల వచ్చింది. ఆయన నాకు చేతులు కాళ్ళకు వచ్చింది, ఆయనకి తల్ల వచ్చింది, తల్లంతా పుండ్లు, మందులు రాసుకోవటానికి కూడా కనీసం క్రాబీ చేయించుకోవటానికి కూడా చేయించుకోలేని పరిస్థితి. కాబట్టి ఆయన హోమియో వాడాడు, బ్రహ్మాండంగా తగ్గింది. ఆయన నన్ను అడిగి ఆయన హోమియో వాడాడు. ఆయన 10 సంవత్సరాలు సీనియర్, ప్రాబ్లం క్లియర్ చేసుకోలేక తల్లో ఒకటే మాత్రం వచ్చింది ఆయనకి, కానీ చేతులకు కానీ కాళ్ళు కానీ ఎక్కడా లేదు, ఒంటి మీద ఓన్లీ తల్లో వచ్చింది.
ఆయన కూడా క్లియర్ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే మీరు హోమియో వాడండి, హ్యాపీగా క్లియర్గా ఉంది. ఇప్పుడు సోరియాసిస్కి హోమియోపతిక్ డాక్టర్ దగ్గర మందులు ఆపేసి ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది? ఆచార్య గారి దగ్గర మందులు ఆపేయడం దీని తప్ప ఇది 9వ నెల. ఆపేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఎక్కడ సోరియాసిస్ కూడా చేతికి కానీ అరికాళ్ళకి కానీ అరిచేతులకు కానీ రాలేదు. ఆపేసిన తర్వాత ఏం మాట్లాడే పని లేదు. మళ్ళీ చలికి జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అయితే నేను జాగ్రత్తగా కూడా లేను, నా పని అనేది నేను మర్చిపోయేవాడిని, కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. సో హోమియోపతి అంటే పర్మనెంట్ అనేది అర్థమైంది. పక్కాగా 100% హోమియోపతి వెరీ క్లియర్.